గురుగారు, శనిదోష నివారణకు ఆంజనేయ స్వామి ఆరాధన ఎందుకు చేస్తారు? ఆంజనేయుడు రామభక్తుడు. ఎప్పుడైతే ఆంజనేయుని తత్వం నీలో నువ్వు ఆవాహన చేసుకుంటావో అప్పుడు ఈ దుర్లక్షణాల నుంచి నువ్వు బయటపడవచ్చు. ఆంజనేయుడి లక్షణాలు ఏమిటి? మనోజవం మారుతతుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానరయూధ ముఖ్యం, శ్రీరామదూతం శిరసా నమామి అని మనం ఆంజనేయుడిని ప్రార్థిస్తాం. ఆయన మనోజవం, జవం అంటే మనస్సు, మనస్సుకు జవం బలము కలిగినవాడు. మారుతతుల్య వేగం, ఎప్పుడైతే నీ మానసిక శక్తి రుదృఢంగా ఉంటుందో, బుద్ధి చపలత్వాన్ని చెందదో, అప్పుడు నువ్వు అత్యంత వేగంతో ప్రయాణించగలుగుతావు, అనుకున్న పనిని అద్భుతంగా నెరవేర్చగలుగుతావు. అలా చెయ్యాలి అంటే జితేంద్రియం, నీ ఇంద్రియాల మీద నీకు పట్టు ఉండాలి. బుద్ధిమతాం వరిష్టం, ఎప్పుడైతే నిశ్చయమైనటువంటి మనస్సుతో తదనుగుణమైన బుద్ధితో ఇంద్రియములన్నింటి మీద నీవు స్వాధీనత సంపాదించుకోగలుగుతావో అప్పుడు బుద్ధిమతాం వరిష్టం. వరిష్టం అంటే సూపర్లేటివ్. బుద్ధిమంతులలో నువ్వు అగ్రగణ్యుడివి. వాతాత్మజం వానరయూథ ముఖ్యం, నీ తండ్రి నీకు మార్గదర్శకుడు అవుతాడు. అంటే వాయుదేవుడి కుమారుడు హనుమంతుడు. వాయువు యొక్క లక్షణం ఏమిటి అంటే ఎక్కడ అపవిత్రత ఉన్నా, దుర్గంధం ఉన్నా పారద్రోలగలుగుతుంది. అలా నీ ఉనికి నలుగురికి ఆదర్శం అవుతుంది. వానర యూథ ముఖ్యం, వానరులలో అప్పుడు నువ్వు ముఖ్యుడివైతావు. ప్రజలందరిలో కూడా నువ్వు అగ్రగామివైతావు, అగ్రగణ్యుడిగా గుర్తింపబడతావు. శ్రీరామదూతం శిరసా నమామి. అలాంటి ఆంజనేయుడి లక్షణాలను ఆపోసన పడుతూ ఆవాహన చేస్తూ, నేను రామచంద్ర ప్రభువు దూతగా ఏది నా ప్రయోజకత్వం కాదన్న భావనతో జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తానన్న భావన నీలో ఉత్పన్నమైనప్పుడు, అహంకారం అంతరించినప్పుడు ఏ శని నిన్ను ఏమీ చేయలేడు. అదే ఆంజనేయుణ్ణి నువ్వు ఆరాధించటం వల్ల శని ప్రభావం నీ మీద ఉండదు అని చెప్పటంలోని ఆంతర్యం.